హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి రుచిగా ఇంట్లోనే పన్నీర్ ఫ్రైడ్ రైస్ 2 మినిట్స్లో ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 15 గ్రాముల నెయ్యి వేసానండి. తర్వాత కరివేపాకు, ఇంట్లోనే చేసుకున్న పన్నీర్ అనమాట, పీసెస్ కింద కట్ చేసి వేసాను. ఇంట్లో పన్నీర్ ఎలా చేసుకోవాలంటే చాలా ఈజీ. నా వీడియో ఉంది, ఆ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసి ఇంట్లో ట్రై చేయండి. తర్వాత వాటిని ఫ్రై అవ్వనివ్వండి. అవి ఫ్రై అవుతున్నాయి అనగానే అందులో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోండి. కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. మీరు కావాలంటే ఇందులో జీడిపప్పు వేసుకోవచ్చు, జీలకర్ర అవన్నీ వేయచ్చు. మా బాబు అవి తినడు అని చెప్పేసి నేను జస్ట్ ఓన్లీ పన్నీర్ తీసుకున్నాను. ఉప్పు, కారం అవి యాడ్ చేశాను. తర్వాత కావాల్సినంత రైస్ వేసి కలిపేయండి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, కొంచెం సిమ్లో పెట్టి చేయండి. ఫ్రై అయిపోతే రైస్ గట్టిగా అయిపోతుంది. తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్ యాడ్ చేసేయండి. ఎక్కువ ఇలాంటి రైస్కి వచ్చేసి బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు అది అవైలబుల్ లేదని నార్మల్ రైస్తో చేస్తాను. దించేటప్పుడు ఉల్లిబందు సన్నగా తరిగి వేసుకోండి. ఇలాంటి రైస్ ఇట్లకైనా ఉల్లిబందు బాగుంటుంది, కొత్తిమీర ఇంకా బాగుంటుంది. బట్ కొత్తిమీర ఇంట్లో లేదు, అందుకని నేను అది వేయలేదు. చూసారా, రెడీ అయిపోయింది. జస్ట్ 2 మినిట్స్ కూడా పట్టదండి. మీరు పన్నీర్ ఒకటి, రైస్ ఒకటి రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది. పన్నీర్ ఎప్పుడు ఫ్రెష్గా చేసుకోవడానికి ట్రై చేయండి. పన్నీర్లో కాల్షియం, అదేవిధంగా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయండి. పిల్లలకి ఇంట్లోని ఇలా టేస్టీగా చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.